తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ సకాలంలో జీతాలు పడాలనేది తమ ఆకాంక్ష అని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని స్వామివారిని వేడుకున్నట్లుగా చెప్పారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సీఎం ఎన్నికల హామీను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చలేకపోతే అవసరమైతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు బండి శ్రీనివాస్. కార్మిక పెన్షన్లందరికీ కూడా సకాలంలో అంటే 1వ తారీఖున జీతాలు పడాలనేది మా ఆకాంక్ష. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థిక పరిస్థితి బాగుండాలని కూడా ఆ స్వామివారిని కోరుకున్నాము. అదే ఎన్నో రోజులుగా ప్రభుత్వాన్ని మేము అనేక దఫాలుగా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు, మాకు రావాల్సినటువంటి ఏపీజీఎల్ఐ, అలాగనే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజేషను, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు పెంచాలన్నటువంటి అనేక డిమాండ్లు పెట్టున్నాము. అలాగనే సిపిఎస్ రద్దు కావాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని, అలాగనే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి బదిలీ ప్రక్రియని సత్వరమే నిర్వహించాలని కూడా కోరి ఉన్నాము. మరి అలాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం తక్షణమే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అలాగనే మాకు రావాల్సినటువంటి డిఏలు 1/7/2018 నుంచి రావాల్సినటువంటి డిఏలు వాటి యొక్క ఏరియర్స్ని ఇవ్వాలా. అలాగనే 1/1/2022 నుంచి 1/7/2020 నుంచి ఆ డిఏలు. We built an updates. Keep watching 6 TV. Samanudi Arup Prana.